టు ఎవ్రీవన్ వెల్కమ్ టు LTX క్లాసెస్. మనం ఈరోజు ఆంథ్రోపాలజీలో వన్ ఆఫ్ ది బేసిక్ టాపిక్స్ దట్ ఈస్ వాట్ ఆర్ ది బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ డీటెయిల్డ్గా చూద్దాం. జాగ్రత్తగా చూడమ్మా, క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ లుక్ ఆఫ్టర్ ద వర్డ్ ఆంథ్రోపాలజీ అన్న వర్డ్ చూసారు అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజీ అంటే మీనింగ్ తెలుసు. క్లియర్? లాజీ అంటే స్టడీ అనే మీనింగ్ తెలుసు, అవునా? ఎస్. అయితే ఆంథ్రోపో అంటే ఏంటో చూడండి. ఆంథ్రోపో అంటే నథింగ్ బట్ హ్యూమన్స్. క్లియర్? అయితే ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ స్టడీయింగ్ హ్యూమన్స్. క్లియర్? హ్యూమన్స్ని స్టడీ చేయడమే ఆంథ్రోపాలజీ అని చూస్తాం. అయితే ఇక్కడ హ్యూమన్స్ని స్టడీ చేయడం అనేది చూస్తే ఈవెన్ సోషియాలజీ కూడా సార్ హ్యూమన్స్ని స్టడీ చేస్తుంది కదా, బయాలజీ కూడా హ్యూమన్స్ని స్టడీ చేస్తుంది కదా, సైకాలజీ కూడా హ్యూమన్స్ని స్టడీ చేస్తుంది కదా. ఎస్, యు ఆర్ రైట్. ప్రతి సబ్జెక్ట్ కూడా ఖచ్చితంగా హ్యూమన్ గురించే స్టడీ చేస్తుంది. ఎందుకంటే మనం నేర్చుకోబోయే అకాడమిక్ నాలెడ్జ్ అనేది హ్యూమన్ వెల్ఫేర్ గురించే ఉండాలి కాబట్టి అది తీసుకుంటున్నాం, అవునా? ఎస్. అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆంథ్రోపాలజీలో హ్యూమన్ యొక్క బిహేవియర్ని స్టడీ చేయడం జరుగుతుంది. క్లియర్? హ్యూమన్ యొక్క బిహేవియర్ని స్టడీ చేయడం జరుగుతుంది. సొసైటీలో మెంబర్గా హ్యూమన్ ఉంటున్నాడు. ఎందుకంటే మ్యాన్ ఇవాల్వ్ అవ్వడం జరిగింది అని చూస్తాం. ఏ విధంగా ఇవాల్వ్ అవుతున్నాడో కూడా ఆంథ్రోపాలజీలో చూస్తాం. మ్యాన్ ఇవాల్వ్ ఫ్రమ్ ఏప్స్ అని చూస్తాం, అవునా? ఏప్స్ అనేది ఒక యానిమల్ లైఫ్లో ఉంది. క్లియర్? ఏప్స్ నుంచి హ్యూమన్గా ఇవాల్వ్ అవ్వడం అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. అందుకని ఇక్కడ హ్యూమన్ యొక్క బిహేవియర్ కానీ, ఎస్ అఫ్ కోర్స్ హ్యూమన్ యొక్క బయాలజికల్ బాడీ పార్ట్స్ కానీ వాటిని స్టడీ చేస్తాం. ఎస్. అండ్ హ్యూమన్ యొక్క కల్చరల్ బిహేవియర్. క్లియర్? హ్యూమన్ యొక్క సోషల్ బిహేవియర్ మాత్రమే కాదు, హ్యూమన్ యొక్క కల్చరల్ బిహేవియర్ కానీ ఏ విధంగా వచ్చాడు, ఏ విధంగా గ్రో అయ్యాడు, ప్రతిదీ కూడా ఆంథ్రోపాలజీలో మనం స్టడీ చేయడం జరుగుతుందమ్మా. క్లియర్? అందుకని బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీలో వీ హ్యావ్ డివైడెడ్ ది మెయిన్ ఆంథ్రోపాలజీ అనేది ఇన్ని పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను డిస్కస్ చేస్తాను. చూడమ్మా, ఫస్ట్ వన్ ఈజ్ ది సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీ. క్లియర్? సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీ. క్లియర్? అండ్ ఆ తర్వాత it is also be studied as the biological. There is also some other study that is called the biological anthropology. Clear? Biological anthropology అనే సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత we also see something as the archaeological anthropology అన్నమాట. క్లియర్? archaeological anthropology. క్లియర్? ఎస్. ఇక్కడ ప్రతి చోట కూడా గురించే మనం స్టడీ చేయడం జరుగుతుంది. అండ్ ఈ 4 పార్ట్స్గా డివైడ్ చేసి చదవడం అనేది చూస్తాం. అండ్ లాస్ట్ వన్ ఇట్ ఈస్ ది లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. అయితే ఇది మాత్రమే కదమ్మా, రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆంథ్రోపాలజీ అన్న సబ్జెక్ట్ అనేది ఏ విధంగా మరి కాస్త సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందుకెళ్ళిందో కూడా చూస్తాం. అది నేను మీకు లాస్ట్లో చెప్తాను. బట్ అయితే యాజ్ ఆఫ్ నౌ కంప్లీట్గా మనం ది బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అంటే ఈ 4 బ్రాంచెస్గా పరిగణించడం జరుగుతుంది. ఒకటి సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీ, ది బయలాజికల్ ఆంథ్రోపాలజీ, ది ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ, ద లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అనేది చూస్తాం. క్లియర్? అయితే సింప్లీ సోషో కల్చరల్ అంటే సొసైటీలో హ్యూమన్ ఉన్నప్పుడు తన కల్చరల్ బిహేవియర్ ఏ విధంగా ఉంది, ఏ ఆస్పెక్ట్స్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, అందులో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి అన్నీ చూస్తాము. డోంట్ వరీ, నేను మళ్ళా మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో బయలాజికల్ ఆంథ్రోపాలజీ అన్న, ఫిజికల్ ఆంథ్రోపాలజీ అన్న ఒకటేనమ్మా. అయితే డిసీజెస్ గురించి, హ్యూమన్ బాడీ ఎఫెక్ట్స్, ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ కూడా బయలాజికల్ ఆంథ్రోపాలజీలో చూస్తాం. ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీలో హ్యూమన్ స్టడీ అబౌట్ ఫాజిల్ ఎవిడెన్సెస్తో
మాత్రమే మనం హ్యూమన్ ఇవాల్వ్ అయ్యాడు అని కనిపెట్టాం, అవునా? సో అటువంటి ఫాజిల్స్ని జాగ్రత్తగా స్టోర్ చేయడం కానీ, ఆర్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఫ్యూచర్ జనరేషన్స్కి హెల్ప్ఫుల్గా ఉంచాలి అనేదని కానీ, ఆర్ దొరికిన ఫాజిల్స్తో మరింత ఇన్ఫర్మేషన్ అనేది రాబట్టగలమా అనేది చూడడం కానీ ప్రతిదీ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీలో చూస్తాం. నేను మళ్ళీ చెప్తాను. అండ్ లాస్ట్ ఇట్ ఈస్ ది లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. క్లియర్? సో లాంగ్వేజ్ అనేది హ్యూమన్ లైఫ్లో తన యొక్క వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో ఏ విధంగా హెల్ప్ చేసింది అనేది కూడా చూద్దాం. క్లియర్? అయితే ఒక్కొక్కటి కూడా జాగ్రత్తగా చూద్దాము. చూడండమ్మా, ఒకసారి చూడమ్మా. ఆంథ్రోపాలజీ ఆప్షనల్ కొత్త బ్యాచ్ పేపర్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 22 జనవరి అంటే సంక్రాంతి తర్వాత కొత్త బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం మీకు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో క్యూరేటెడ్ కంటెంట్ అనేది ఉంటుంది. కంప్లీట్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. 90% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మన క్లాస్ నోట్స్ నుంచి వస్తాయి. అయితే మనకి ఈ 2023 యూపీఎస్సీ మెయిన్స్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఎగ్జామ్ అయిన తర్వాత నేను ఒక వీడియో కూడా మన నోట్స్ నుంచి ఏదైతే ఉందో అది చూపించడం జరిగింది, ఏ క్వశ్చన్స్ వచ్చాయనేది. సో దిస్ ఈజ్ ఫర్ గ్యారంటీ 90% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మన క్లాస్ నోట్స్ నుంచి వస్తాయి. అయితే లైవ్ ప్లస్ రికార్డెడ్ బ్యాచ్ అనేది మీకు సూపర్ ఆఫర్ అనేది ఉందమ్మా. 30,000 ఫీజ్ కేవలం 22,500 వరకు మాత్రమే. క్లియర్? సో 22,500కి వస్తుంది. అయితే ఆఫర్ అనేది 15th. క్లియర్? సో 15th జనవరి వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ 22,500. తర్వాత ఫీజు అనేది 30,000 అవుతుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. కోర్స్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు. సో టోటల్గా ఆప్షనల్ అనేది మీరు కంప్లీట్ రిలై అవ్వచ్చమ్మా. రైట్? ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. సో అయితే ఇనీషియలీ వీ షల్ ఫోకస్ ఆన్ సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీ. క్లియర్? సోషో కల్చరల్ క్లియర్? సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీ అంటే హ్యూమన్ సొసైటీలో ఉన్నప్పుడు కల్చర్ కానీ ఇట్లాంటివి ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూస్తారనమాట. అయితే ఇందులో సబ్ పార్ట్స్ కింద ఒక్కసారి చూడమా. దట్ ఈస్ ఇఫ్ ఐ సే ఎకనామిక్ ఆంథ్రోపాలజీ. క్లియర్? ఎస్, ఎకనామిక్ ఆంథ్రోపాలజీ ఈజ్ ది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సోషో కల్చరల్. ఎందుకు అంటే ఎకనామిక్ ఆంథ్రోపాలజీలో హ్యూమన్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు, తన బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తారనమాట. అయితే ఒక్కసారి చూడమా, సింపుల్గా మీకు డిఫరెన్స్ అనేది చూపిస్తాను. దట్ కాంప్లెక్స్ సొసైటీలో ఉన్న హ్యూమన్ మనీకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఎక్కువ వాల్యూ అనేది ఇస్తాడు. అండ్ మనీ ఎర్నింగ్ గురించే హ్యూమన్ బీయింగ్ కష్టపడడం అనేది కాంప్లెక్స్ మెట్రోపాలిటన్ సొసైటీస్, అర్బన్ ఏరియాస్లో చూస్తాం. బట్ సేమ్ హ్యూమన్ ఇఫ్ యూ టేక్ ఇన్ విలేజెస్ మనీ గురించి ఆలోచించడు, హెల్ప్ చేయడానికి చూస్తాడు, చుట్టూ ఉన్న వాళ్ళలో రిలేషన్ ఏ విధంగా పెంచుకోవాలి అని చూస్తాడు, అవునా? అండ్ ఈవెన్ ఇఫ్ యూ నౌ కన్సిడర్ ది పార్ట్ ఆఫ్ ట్రైబల్స్ అసలు మనీ గురించి ఆలోచించరు, అవునా? జనరల్ పీపుల్ మనీ కరెన్సీ అనేది యూజ్ చేసిన హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ట్రైబల్ ఏరియాస్లోకి మనీ వెళ్ళింది. ఈ రోజుకి కూడా ట్రైబల్ పీపుల్ అసలు మనీకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు అండ్ మనీకి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరు, అవునా? సో ఎకనామిక్ ఆంథ్రోపాలజీలో హ్యూమన్ యొక్క బిహేవియర్ అనేది ఈ విధంగా ఎందుకు చేంజ్ అయ్యింది అని కూడా మనం చూస్తామన్నమాట. అర్థమవుతుందమ్మా? ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? అండ్ ఎస్, ఇది మాత్రమే కాదు, ఒక్కసారి చూడండి. సోషో కల్చరల్లో వీ ఆల్సో సీ సంథింగ్ దట్ ఈస్ ది పొలిటికల్ ఆంథ్రోపాలజీ. పొలిటికల్ ఆంథ్రోపాలజీ అంటే నథింగ్ బట్ ఇక్కడ క్లియర్గా హ్యూమన్ యొక్క పొలిటికల్ ఆస్పెక్ట్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ నార్మల్ ఏరియాస్లో ప్లెయిన్ అండ్ విలేజ్స్లో కంప్లీట్లీ ఫోకస్ ఆన్ పవర్ అండ్ పొజిషన్, అవునా? పవర్కి పొజిషన్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేది చూస్తాం. అదే ఇఫ్ యు సీ ట్రైబల్ పీపుల్లో ఎటువంటి ఎలక్షన్స్ కూడా మనం చూడం, అవునా? లీడర్స్ అందరూ కూడా సిచ్యువేషనల్ లీడర్స్ ఉంటారు, అందరిలో సమానత్వం అనేది క్లియర్గా చూస్తాము. సో ట్రైబల్ పీపుల్లో అసలు ఎలక్షన్స్ అన్న కాన్సెప్ట్ కూడా ఉండదు. వాళ్ళల్లో ఉన్న పొలిటికల్ బిహేవియర్స్ కానీ అన్నీ చాలా సపరేట్గా ఉండడం అనేది అబ్జర్వ్ చేయగలం అన్నమాట. అర్థమవుతుందమ్మా? అండ్ నెక్స్ట్ చూడమ్మా, కేవలం ఇది మాత్రమే కాదు, వీ ఆల్సో సీ సంథింగ్ యాజ్ ది ఎకలాజికల్ ఆంథ్రోపాలజీ.
ఎకలాజికల్ ఆంథ్రోపాలజీలో ఏరియా బట్టి హ్యూమన్ బిహేవియర్ ఏ విధంగా చేంజ్ అవుతుందో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హాట్ ఏరియాస్లో ఉన్న వ్యక్తి తన ఫుడ్ అనేది ఖచ్చితంగా లెస్ ఫ్యాట్ కంటెంట్ తీసుకుంటాడు. కూల్ ఏరియాస్లో ఉన్న వ్యక్తి ఆల్కహాల్ అనేది తీసుకుంటాడు. బికాజ్ ఆఫ్ హ్యూమన్ బాడీ అనేది అంత కోల్డ్నెస్కి తట్టుకోలేదు. బాడీ అనేది హీట్గా ఉండాలి అంటే ఆల్కహాల్ తీసుకోవాల్సిందే, అవునా? సో ఇది ఎకలాజికల్ ఆంథ్రోపాలజీలో మనం చూస్తాం, అవునా? అండ్ ఇది మాత్రమే కాదు, సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో వీ ఆల్సో సీ అబౌట్ రిలీజియన్ గురించి చూడడం అనేది జరుగుతుందమ్మా. క్లియర్? ఏ విధంగా మతం మానవుడిని మారుస్తుంది అనేది చూస్తాం. అయితే ఇనీషియల్గా రిలీజియన్లో టోటమిజం అనేది ఉండేదమ్మా. టోటమిజం అంటే ఏంటి అంటే ట్రైబల్ పీపుల్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళ ట్రైబల్కి దేవుడిగా భావిస్తారో దాన్ని విగ్రహం చేసి చెక్కల రూపంలో కానీ ఒక విధంగా తయారు చేసి వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారనమాట. టోటమిజం అని అంటాము. క్లియర్? ఒక యానిమల్కి కానీ ఒక ట్రీకి కానీ ఒక గాడ్కి కానీ వాళ్ళు పూజిస్తారు. అండ్ ఇఫ్ ఐ టేక్ ఎగ్జాంపుల్ దట్ ఒక ట్రైబల్ పీపుల్ స్నేక్కి పూజించారు అంటే సో స్నేక్ యొక్క చెక్క బొమ్మలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అటువంటిది టోటమిజం. ఈరోజు ట్రైబల్ పీపుల్లో టోటమిజం అనేది చూస్తాం. అండ్ నార్మల్ ఏరియాస్లో ద ప్రెజెంట్ గాడ్స్ అనేవి చూస్తాం. క్లియర్? సో రిలీజియన్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయిందో కూడా దీంట్లో మనం చూడటం అవుతుందన్నమాట. అర్థమవుతుంది కదమ్మా? సో దీస్ ఆర్ ది మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ ది సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ. క్లియర్? సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో వీటి యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ చూస్తాం. ఎకనామికల్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఎకలాజికల్ ఇన్ఫ్లుయెన్స్. ఎకలాజీ అంటే ఎన్విరాన్మెంట్ అని చెప్పుకున్నాం, అవునా? అండ్ రిలీజియన్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ప్రతిదీ కూడా చూడటం జరుగుతుంది. క్లియర్? అయితే నెక్స్ట్ చూడండి. సో ఇఫ్ ఐ సే సెకండ్ వన్, ఇట్ ఈస్ ది బయలాజికల్ ఆంథ్రోపాలజీ. క్లియర్? బయలాజికల్ అంటాం ఆర్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ, బోత్ ఆర్ సేమ్ అమ్మ. క్లియర్? సో బయలాజికల్ అన్న ఫిజికల్ ఆంథ్రోపాలజీ అన్న రెండు కూడా సేమ్. క్లియర్? ఎస్. అయితే ఇఫ్ యు సీ ఈ బయలాజికల్ ఆర్ ఫిజికల్ ఆంథ్రోపాలజీలో ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ హ్యూమన్ యొక్క ఆరిజిన్ కానీ, క్లియర్, హ్యూమన్ యొక్క ఆరిజిన్ ఇట్లాంటివి చూడడం అనేది జరుగుతుంది. సో హ్యూమన్ ఆరిజిన్ అనేది చూస్తున్నప్పుడు తర్వాత వి ఆల్సో సీ సంథింగ్ అబౌట్ హ్యూమన్ యొక్క సెల్ అరేంజ్మెంట్ కానీ మిగిలిన బాడీ పార్ట్స్ కానీ ప్రతిదీ కూడా చూడడం జరుగుతుంది. ఇది మాత్రమే కాదమ్మా, బయలాజికల్ ఆంథ్రోపాలజీలో వీ ఆల్సో లుక్ ఆఫ్టర్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఎథ్నాలజీ. ఎథ్నాలజీ అంటే ఏంటి? స్టడీయింగ్ అబౌట్ ఎథ్నిసిటీ. అంటే ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా ఒకటే అయినప్పటికీ రేషియల్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. క్లియర్? రేషియల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి? రేషియల్ డిఫరెన్సెస్ అంటే కలర్ డిఫరెన్స్ కానీ, ఫేషియల్ షేప్ డిఫరెన్స్ కానీ, హెడ్ ఫార్మేషన్ డిఫరెన్సెస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. వాళ్ళ యొక్క హెయిర్ డిఫరెన్స్ కానీ, యావరేజ్ హైట్స్ కానీ ప్రతిదీ కూడా క్లైమేట్ అనేది వాళ్ళ బాడీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందన్నమాట. సో ఏ విధంగా చేస్తుంది అంతా కూడా రేషియల్ డిఫరెన్సెస్ చదువుతున్నప్పుడు చూస్తాం. దిస్ ఈజ్ ది పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ది బయలాజికల్ ఆంథ్రోపాలజీ అన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, కంప్లీట్ అబౌట్ హ్యూమన్ బయాలజీ గురించి కూడా చూస్తామన్నమాట. క్లియర్? అండ్ ఇది మాత్రమే కాదు, వీ ఆల్సో సీ సంథింగ్ అబౌట్ ది బ్యాక్టీరియాస్, వైరసెస్ ఏ విధంగా హ్యూమన్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ ఆల్ ద థింగ్స్ అబౌట్ వ్యాక్సిన్స్ కానీ, వ్యాక్సిన్స్ ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది ప్రతిదీ కూడా మనకి నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఇది మాత్రమే కాదు, వీ ఆల్సో సీ అబౌట్ ది జెనెటిక్స్. క్లియర్? హ్యూమన్ జెనెటిక్స్ అంటే ఎందుకు ఒక వ్యక్తి వాళ్ళ ఫాదర్ లాగో మదర్ లాగో వాళ్ళ మదర్ యొక్క బ్రదర్ లాగో కనిపించాలి, అసలు ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది, జెనెటికల్ ఇంపార్టెన్స్ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా ఇందులో చూడడం అనేది జరుగుతుంది. క్లియర్? అండ్ ఆ తర్వాత వీ ఆల్సో సీ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది న్యూట్రిషనల్ ఆంథ్రోపాలజీ. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. చాలామంది అర్థం చేసుకోవడం టఫ్గా ఫీల్ అవుతారు. ఇట్లాంటివి ఎందుకు ఉంటాయని ఒక్కసారి చూడండి. న్యూట్రిషనల్ ఆంథ్రోపాలజీ, మీరు ఒకవేళ జిమ్కి వెళ్ళినా ఆర్ డైట్ ప్యాటర్న్ ఫాలో అయితే డైలీ కన్జంప్షన్ అనేది
మీకు మీరు ఫాలో అవుతున్న డైటీషియన్ అనేవాడు ఇస్తాడు, అవునా. హీ ఫాలోస్ న్యూట్రిషనల్ ఆంథ్రోపాలజీ. ఒక బాడీ గ్రో అవ్వడానికి ఏ విధంగా ఎట్లాంటివి ఉంటే బాగుంటుంది అనేది ప్రతిదీ కూడా అందులో ఉంటుందన్నమాట. క్లియర్. సో మన యొక్క గ్రోత్ ఆస్పెక్ట్స్ కానీ, ఎందుకు గ్రో అవుతున్నాం, ఎందుకు గ్రో అవ్వట్లేదు, క్లియర్, ఇట్లాంటివన్నీ కూడా న్యూట్రిషనల్ ఆంథ్రోపాలజీలో చూడటం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్. సో ఆల్ దిస్ ఈజ్ అండ్ నెక్స్ట్ we also see something that is called the forensic anthropology, అవునా. ఫారెన్సిక్ ఆంథ్రోపాలజీ అనేది క్లియర్గా చూస్తాం. అంటే ఒక డెత్ కేస్ అయినా ఏదైనా కూడా ఫారెన్సిక్ సైన్సెస్ హెల్ప్తో కేసెస్ని సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది, అవునా. సో ఇట్లా ప్రతిదీ కూడా మనం బయోలాజికల్ ఆర్ ఫిజికల్ ఆంథ్రోపాలజీలో చూడడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్. ఎస్. అండ్ నెక్స్ట్ చూడమ్మా. సో ఇంతవరకు సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీలో డిఫరెన్సెస్ అనేవి చూసాం. బయోలాజికల్ ఆంథ్రోపాలజీలో ఇన్ని సబ్ హెడ్డింగ్స్ అనేవి ఉంటాయని చూస్తాం, అవునా. ఎథ్నాలజీ, బయాలజీ, జెనెటిక్స్, న్యూట్రిషనల్ ఆంథ్రోపాలజీ, ఫారెన్సిక్ ఆంథ్రోపాలజీ, ఇట్లాంటివన్నీ కూడా చూడడం జరుగుతుంది. క్లియర్. ఎస్. అండ్ నెక్స్ట్ చూడమ్మా. దిస్ ఈజ్ అబౌట్ ది ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ. క్లియర్. ది ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ. ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ అంటే కంప్లీట్లీ ఇట్ ఈస్ అబౌట్ ది బ్రాంచ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ విచ్ డీల్స్ అబౌట్ ది ఆర్కియాలజీ. క్లియర్. ఆర్కియాలజీ అంటే నథింగ్ బట్ అబౌట్ ది ఫాజిల్ ఎవిడెన్సెస్. ఫాజిల్ ఎవిడెన్సెస్ అనేవి మనం చూస్తాం. ఫాజిల్ ఎవిడెన్సెస్ ఎందుకు చూడాలి అంటే ఫ్రమ్ దిస్ వీ ట్రేస్ ది ఆరిజిన్, హ్యూమన్ ఆరిజిన్ ట్రేస్ చేయడం జరుగుతుంది. అండ్ ఆరిజిన్ తర్వాత ఏ విధంగా ఇవాల్వ్ అయ్యారో కూడా చూస్తామన్నమాట. ఎవల్యూషన్ అనేది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో చూస్తామన్నమాట. క్లియర్. సో దీంట్లో పాస్ట్ కల్చరల్, క్లియర్, ఒక్కసారి చూడండి. దీంతో మనం ది కల్చర్ ఆఫ్ హ్యూమన్స్ అంటే హ్యూమన్ కింద మారక ముందు మనం ఏ విధంగా వాడు గ్రో అయ్యాడో చూస్తున్నప్పుడు వాడి యొక్క కల్చరల్ బిహేవియర్ కూడా చూడడం అనేది జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ హ్యూమన్స్ని హోమో సాపియన్స్ అని అంటాం. క్లియర్. హోమో సాపియన్స్. క్లియర్. అయితే హోమో సాపియన్స్ నుంచి ఆస్ట్రలోపిథెకస్ నుంచి హోమో సాపియన్స్కి రావడం జరిగింది. సో ఆస్ట్రలోపిథెకస్ నుంచి వచ్చేటప్పుడు హ్యూమన్ ఎటువంటి కల్చర్ని యూజ్ చేశాడు అంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టూల్ కల్చర్. క్లియర్. ఎటువంటి టూల్స్ యూజ్ చేశాడు మీకు తెలుసు. దట్ వీ సీ పేలియోలిథిక్ ఏజ్లో. క్లియర్. పేలియోలిథిక్ ఏజ్. పేలియోలిథిక్ అంటే లిథిక్ అంటే నథింగ్ బట్ రాక్. క్లియర్. పేలియో అంటే ఓల్డ్, అంటే ఓల్డ్ రాక్ ఏజ్ అంటాం. అంటే ఈ ఏజ్లో హ్యూమన్స్ చాలా ఎక్కువ రాక్స్ మాత్రమే యూజ్ చేయడం అనేది చూస్తాం, అవునా. సో దిస్ ఈజ్ ద పేలియోలిథిక్ ఏజ్లో ఓల్డ్ రాక్స్ని యూజ్ చేసి హ్యూమన్ మెయిన్ తన యొక్క ఐటమ్స్ అనేవి తయారు చేసుకునేవాడు. అంటే ఒక యానిమల్ని చంపాలనుకున్నా తన ప్రొటెక్షన్కి కానీ ప్రతిదీ కూడా రాక్ ఐటమ్సే చూస్తాం. వాటిని టూల్ కల్చర్ అని అనడం జరుగుతుందన్నమాట. క్లియర్. సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీలో స్టడీ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, హ్యూమన్ కేవ్స్లో ఉన్నాడు, అవునా. సో తను కేవ్స్లో ఉన్నప్పుడు డయాగ్రామ్స్ అవన్నీ వేశాడు. అవి ఈరోజు మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాయి అట్లాంటివి చూస్తాం. అండ్ మెయిన్ హ్యూమన్ ఇవాల్వ్ అవుతున్నప్పుడు ఇనీషియల్గా ఈవెన్ మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూస్తాం. అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో హ్యూమన్స్ కట్టిన బిల్డింగ్స్ కానీ హ్యూమన్స్ కట్టిన బిల్డింగ్స్ కానీ అండ్ ఆ తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కానీ చాలా గొప్పగా ఈరోజు చూసుకుంటాం, అవునా. ఎస్. అయితే ఆ టైంలో ఆ విధంగా ఎట్లా కట్టగలిగాడు ఇట్లాంటివన్నీ కూడా చూస్తాం. అండ్ మనకు తెలుసు మెయిన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో హ్యూమన్స్ హ్యావ్ యూజ్డ్ మల్టిపుల్ టూల్స్ అని చూస్తాము. అండ్ ఆ తర్వాత హ్యూమన్కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో బ్యూటీ మీద కాన్షియస్నెస్ కూడా ఉండేది. అంటే లిప్స్టిక్ యూస్ చేయడం కానీ, పౌడర్ యూస్ చేయడం కానీ, మిర్రర్ యూస్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి అని చూస్తాం. అండ్ రిలీజియస్ ద గ్రేట్ బాత్ అనేది రిలీజియన్కి కూడా యూస్ చేస్తారు అని కూడా చదువుతాం.
అంటే ఇక్కడ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీలో కంప్లీట్లీ ఫాజిల్ ఎవిడెన్సెస్తో అండ్ రిమైనింగ్స్తో హ్యూమన్ ఏ విధంగా ఇవాల్వ్ అయ్యాడు అనేది స్టడీ చేస్తాం. ఎందుకంటే అక్కడి నుంచి హ్యూమన్ ఇంత గ్రో అవ్వడం, ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ, హ్యూమన్ ఒకప్పుడు కేవ్స్లో ఉండే వ్యక్తి ఈరోజు మెయిన్ 50th ఫ్లోర్లో హెలికాప్టర్, తన సొంత హెలీప్యాడ్ మీద హెలికాప్టర్ ఎక్కి తిరుగుతున్నాడు. అంటే అంత గ్రోత్ అనేది హ్యూమన్ ఈరోజు చూశాడు. సో దీనికి గల కారణాలు ప్రతిదీ కూడా మనం లింక్ చేసుకుంటూ చదవడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీలో ఇట్లాంటివన్నీ కూడా చూస్తామన్నమాట. క్లియర్? దిస్ ఈజ్ ది లాస్ట్ బ్రాంచ్గా మనం చూస్తాము, దట్ ఈస్ ద లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. క్లియర్? లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. అయితే లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీలో వీ గివ్ కంప్లీట్ ఇంపార్టెన్స్ టు లాంగ్వేజ్. అయితే ఒక్కసారి చూడమ్మా, మ్యాన్ గ్రో అవుతున్నప్పుడు ఇనీషియల్గా ఏప్స్ నుంచి ఆస్ట్రలోపిథెకస్కి వచ్చేటప్పుడు నేమ్ చూడండి సరిపోతుంది, మీరు అంతగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. హ్యూమన్ మాటలు అనేవి రాలేదన్నమాట. క్లియర్? అయితే బ్రెయిన్ డెవలప్మెంట్ జరిగిన తరువాత బ్రెయిన్లో కొన్ని నర్వ్స్ అన్నీ కూడా జాయిన్ అయిన తరువాత మాత్రమే ద స్కిల్ ఆఫ్ స్పీకింగ్ అనేది రావడం జరిగింది అని చూస్తాం. క్లియర్? ద స్కిల్స్ ఆఫ్ స్పీకింగ్ అనేది కొన్ని నర్వ్స్ అనేవి జాయిన్ అయిన తర్వాత మాత్రమే, లింక్ వచ్చిన తర్వాత మాట్లాడటం జరిగింది అని చూస్తాం. సో ఆ తర్వాత ఈరోజు హ్యూమన్ ఏ విధంగా ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసు. థౌజండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేవి వరల్డ్ మొత్తం ఉన్నాయి, అవునా? సో ఈ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ లైఫ్లో లాంగ్వేజ్ అనేది చాలా గ్రేట్ రోల్ పోషిస్తుందమ్మా, అవునా? అయితే ఏదైనా వ్యక్తపరచాలి అనుకుంటే మానవుడు ఖచ్చితంగా ఒక లాంగ్వేజ్ తీసుకొనే చెప్పాలి. అయితే గుర్తుంచుకోండి, ఇనీషియల్గా కూడా హ్యూమన్స్ కేవ్స్లో బ్రతుకుతున్నప్పుడు, ఇంకా మాటలు కూడా రాలేనప్పుడు ఏదైనా యానిమల్ వచ్చిందంటే హీ యూస్ టు షౌట్ లౌడ్ అనమాట. అంటే గట్టిగా అరిచేవాడు, సో దట్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా ఎస్ ఇటువైపు ఏదో యానిమల్ వస్తుంది అందుకే అరుస్తున్నాడు అని అర్థం చేసుకునేవారు. అర్థమవుతుంది కదమ్మా లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ యొక్క ఇంపార్టెన్స్ అనేది. అండ్ ఈరోజు సొసైటీలో కూడా హ్యూమన్కి లాంగ్వేజ్ ఉద్యోగం ఇస్తుంది, సబ్జెక్ట్ నేర్పిస్తుంది, అవునా? ఈవెన్ వేరే పీపుల్, క్లియర్, అంటే వేరే కంట్రీస్లో ఉన్న పీపుల్ యొక్క ప్రతిదీ కూడా నేర్చుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం, చూస్తున్నాం. అంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అని మనం చూస్తామన్నమాట. క్లియర్? అయితే ఒక్కసారి చూడమ్మా, నేను ఒకటి చెప్పాను, బికాజ్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రో అయిన తర్వాత ఆంథ్రోపాలజీని ఏ విధంగా అయినా కూడా యూస్ చేసుకోవాలి అని అనుకున్నారు. అయితే అందులో భాగంగా వాట్ వీ హ్యావ్ సీన్ ది అప్లైడ్ ఆంథ్రోపాలజీ అనేది లేటెస్ట్ వన్ అనమాట. అప్లైడ్ ఆంథ్రోపాలజీ అంటే ఆంథ్రోపాలజికల్ నాలెడ్జ్ అనేది రియల్ లైఫ్లో అప్లై చేసి సర్వీస్లోకి తీసుకొని రావడాన్ని అప్లైడ్ ఆంథ్రోపాలజీ అంటారు. అయితే సింపుల్గా దీనికి నేను ఎగ్జాంపుల్ అనేది ఎర్గోనామిక్స్ అని అంటానమ్మా. ఎర్గోనామిక్స్ అంటే ఒక్కసారి మీకు చెప్తే అర్థమవుతుంది చూడమ్మా. డిఫరెంట్ బైక్స్ అనేవి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. లైక్ మీరు డ్యూక్ లాంటి బైక్స్ తీసుకుంటే ఏ షేప్లో హ్యూమన్ కూర్చుంటాడో గుర్తుంచుకోండి. ఒక రాయల్ ఎన్ఫీల్డ్ తీస్తే ఒక వ్యక్తి ఏ విధంగా కూర్చుంటాడో గుర్తుంచుకోండి. అండ్ ఒక నార్మల్ యాక్టివా తీసుకుంటే ఏ విధంగా కూర్చుంటాడో గుర్తుంచుకోండి. అయితే ఒక కార్లో హ్యూమన్ కూర్చున్నప్పుడు ఏ విధంగా కూర్చుంటాడో గుర్తుంచుకోండమ్మా. అయితే ఇక్కడ ప్రతిదీ కూడా హ్యూమన్ కంఫర్ట్గా ఉండడానికి డిజైన్ చేయడం జరిగింది. దాన్నే ఎర్గోనామిక్స్ అని అంటారు. సింప్లీ మరొక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఫారెన్ కంట్రీస్లో మీరు కార్ స్టీరింగ్ చూస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇండియాలో కార్ స్టీరింగ్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. క్లియర్? వై? బికాజ్ హ్యూమన్ యొక్క కన్వీనియన్స్ బేసిస్ మీద జనరల్గా దీన్ని డిజైన్ చేయడం జరుగుతుందన్నమాట. వాటిని ఎర్గోనామిక్స్ అని అంటాము. క్లియర్? అర్థమవుతుంది కదమ్మా? ఇది ఒక అప్లైడ్ ఆంథ్రోపాలజీ. అండ్ ఇది మాత్రమే కాదు, వీ ఆల్సో టేక్ దెర్ ఈజ్ మెయిన్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది ఫారెన్సిక్ ఆంథ్రోపాలజీ కూడా. క్లియర్? ఫారెన్సిక్ ఆంథ్రోపాలజీ కూడా ఇందులో భాగంగా చూస్తాం. ఈరోజు డెత్ కేసెస్ లాంటివి సాల్వ్ చేయడంలో ఫారెన్సిక్ సైన్సెస్ ఆంథ్రోపాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని గుర్తుంచుకోండమ్మా. క్లియర్? అండ్ ఆ తర్వాత
వీ ఆల్సో సీ దట్ ఈస్ ది ఆంథ్రపోమెట్రిక్స్. ఆంథ్రపోమెట్రిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు హెల్మెట్స్ అనేవి ఇవ్వగలను. హెల్మెట్స్ అనేది ఇస్తే చిన్నపిల్లలకు ఒకలాగా, ఉమెన్కి ఒకలాగా, హ్యూమన్ అడల్ట్కి ఒకలాగా, ఏజ్డ్ పర్సన్స్కి ఈజీగా కంఫర్ట్గా ఉండేటట్టు హెల్మెట్స్ అనేవి డిఫరెంట్ సైజెస్లో తీసుకొని రావడం జరుగుతుంది. అవునా? అయితే ఆ సైజెస్ ఏ విధంగా చేశారనుకుంటారు? అంచనాగా చేసుంటారా ఏంటి? నో, దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఇక్కడ పూర్తిగా నాలెడ్జ్ వచ్చిన తర్వాత మినిమం కలెక్షన్స్ అనేవి తీసుకొని హ్యూమన్ షేప్ అనేది, హెడ్ షేప్ అనేది ఈ విధంగా ఉంటుంది అనే ఐడియాతో అవన్నీ కూడా తయారు చేయడం జరిగిందనమాట. అర్థమైంది కదమ్మా? దిస్ ఈజ్ అబౌట్ ఆంథ్రపోమెట్రిక్స్ అని అంటాము. మెట్రిక్స్ అంటే నథింగ్ బట్ నెంబర్స్. ఆంథ్రపో హ్యూమన్స్ని మెజర్ చేసే నెంబర్స్ని మెట్రిక్స్ అని అంటాం. ఈవెన్ జనరల్గా షర్ట్స్ లాంటివి ఆర్డర్ ఇచ్చిన స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ అంటాం కదా, అట్లాంటివన్నీ కూడా మినిమం ఆంథ్రపోమెట్రిక్స్ తీసుకొని డిజైన్ చేయడం జరుగుతుందన్నమాట. దిస్ కమ్స్ అండర్ అప్లైడ్ ఆంథ్రపాలజీ. సో ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైంది కదమ్మా. వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రపాలజీ అనేది సోషో కల్చరల్ ఆంథ్రపాలజీ, ది బయలాజికల్ ఆంథ్రపాలజీ, ది ఆర్కియలాజికల్ ఆంథ్రపాలజీ, ద లింగ్విస్టిక్ ఆంథ్రపాలజీ అండ్ అప్లైడ్ ఆంథ్రపాలజీ. క్లియర్? ఎస్. సో చూసారు కదమ్మా, సబ్జెక్ట్ మొత్తం కూడా ఇదే ఇంట్రెస్ట్గా బ్యూటిఫుల్గా ఉంటుందమ్మా. మెయిన్ ట్రైబల్ లైఫ్ అనేది మీరు చూడగలిగితే, ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే మీకు బ్యూటిఫుల్గా నచ్చుతుందమ్మా. క్లియర్? నిజంగా ట్రైబల్ లైఫ్ అనేది అంత బాగుంటుందా అనేది అనిపిస్తుంది. క్లియర్? సో మీరు టాపిక్స్ అనేవి ఇంట్రెస్ట్ తెచ్చుకోగలిగితే మాత్రం మీకు ఈజీగా సిలబస్ అనేది కవర్ అవ్వడం కూడా జరుగుతుందన్నమాట. క్లియర్? సో అయితే వీటి మీద డైరెక్ట్గా క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో ఎక్స్ప్లెయిన్ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రపాలజీ అనే క్వశ్చన్ అనేది డైరెక్ట్గానే ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? ఎస్. అయితే వీటికి కంప్లీట్ నోట్స్ లాంటివన్నీ కూడా నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. కంప్లీట్ సపోర్ట్ కూడా మీకు దొరుకుతుందమ్మా. క్లియర్? ఎస్. ఒకసారి చూడమ్మా, ఆంథ్రపాలజీ ఆప్షనల్ కొత్త బ్యాచ్ పేపర్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 22 జనవరి అంటే సంక్రాంతి తర్వాత కొత్త బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం మీకు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో క్యూరేటెడ్ కంటెంట్ అనేది ఉంటుంది. కంప్లీట్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. 90% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మన క్లాస్ నోట్స్ నుంచి వస్తాయి. అయితే మనకి ఈ 2023 యూపీఎస్సీ మెయిన్స్ ఆంథ్రపాలజీ ఆప్షనల్ ఎగ్జామ్ అయిన తర్వాత నేను ఒక వీడియో కూడా మన నోట్స్ నుంచి ఏదైతే ఉందో అది చూపించడం జరిగింది, ఏ క్వశ్చన్స్ వచ్చాయనేది. సో దిస్ ఈస్ ఫర్ గ్యారంటీ 90% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మన క్లాస్ నోట్స్ నుంచి వస్తాయి. అయితే లైవ్ ప్లస్ రికార్డెడ్ బ్యాచ్ అనేది మీకు సూపర్ ఆఫర్ అనేది ఉందమ్మా. 30,000 ఫీజు కేవలం 22,500 వరకు మాత్రమే. క్లియర్? సో 22,500కి వస్తుంది. అయితే ఆఫర్ అనేది 15th. క్లియర్? సో 15th జనవరి వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ 22,500. తర్వాత ఫీజు అనేది 30,000 అవుతుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. కోర్స్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు. సో టోటల్గా ఆప్షనల్ అనేది మీరు కంప్లీట్ రిలై అవ్వచ్చమ్మా. రైట్? ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు.